హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఏపీ గానివ్వండి, టీఎస్ ఎంసెట్‌కి సంబంధించి మీరు ఈజీగా పాస్ అవ్వడానికి ఒక ట్రిప్ అయితే చెప్తానండి. ఒక మంచి టిప్ అనమాట. దాన్ని ఏబీసీ టిప్ అని చెప్పేసి మనకి చాలామంది చెప్తూ ఉంటారు. ఆ ఒక్క టిప్ ఏంటంటే, మీరు ఒక్క క్వెషన్ కూడా చదవకపోయినా సరే మీరు ఈజీగా క్వాలిఫై అయితే అయిపోవచ్చనమాట. అలాగే మీరు కొంచెం చదివినా సరే మీకు ఇంకా ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. మీకు అడిషనల్‌గా 40 మార్క్స్, 30-40 మార్క్స్ అనేవి ఈజీగా యాడ్ అయితే అయిపోతాయన్నమాట. మీరు కొంచెం చదివినా సరే. అలాగే మీరు గాని అస్సలు చదవకపోయినా సరే మీకు ఈజీగా మీరు క్వాలిఫై అయితే అయిపోతారు ఆ టిప్ ద్వారా. టిప్ అంటే కూడా మీకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మనకి ఎంసెట్ అనగానే చాలామంది ఏంటంటే జస్ట్ ప్రిపరేషన్ ఏదో అనుకుంటారు. ప్రిపరేషన్‌తో పాటు మీరు చీట్ కోడ్స్ కూడా అప్లై చేసినట్లయితే మీకన్నా చదివిన వాళ్ళ దగ్గర కన్నా కూడా మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలరనమాట. ఎందుకన్నట్లయితే మీరు ఈసెట్ కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, ఏపీ సెట్ ఇలా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా సరే మనకి చీట్ కోడ్స్ చాలా ఇంపార్టెంట్. అవి కూడా మనం యూజ్ చేయాలనమాట. ఇప్పుడు నేను మీకు చాలా ఫేమస్ ఏబీసీ ట్రిక్ అయితే మీకు చెప్పబోతున్నానండి. చాలా మంది అయితే చెప్తుంటారు గానీ మీకు యూట్యూబ్ ఛానెల్‌లో ఇంకా క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయరు. మీకు ఏబీసీ ట్రిక్ కోసం. అయితే మీకు నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎంసెట్ కోసం చెప్తానండి. మీకు ఎంసెట్ కోసం చెప్తాను. అదే మీరు ఈసెట్ అలాగే ఐసెట్ కూడా మీరు అప్లై చేయాలనమాట. అయితే మీరు ఏపీ ఎంసెట్ అయినా సరే, ఈఏపీ సెట్ అయినా లేకపోతే టీఎస్ ఈఏపీ సెట్, టీఎస్ ఎంసెట్ అయినా సరే సేమ్ ట్రిక్ అనమాట ఇది. అన్నీ ఒకటే అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ అనేది 160 పేపర్స్‌కైతే ఉంటుందండి. ఇక్కడ 160 మార్క్స్‌కైతే ఉంటుందన్నమాట. 160 మార్క్స్‌కైతే ఉంటుంది. అయితే 160 మార్క్స్‌లో కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బైపీసీ తీసుకుందాం. బైపీసీ స్టూడెంట్స్ తీసుకుందాము. బైపీసీ తీసుకున్నట్లయితే మనకి ఫిజిక్స్ 40 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ఫిజిక్స్ నుంచి మనకి 40 మార్క్స్ అయితే ఇస్తారనమాట. దాంతో పాటు మనకి కెమిస్ట్రీ నుంచి 40 మార్క్స్ అయితే ఇస్తారు. అలాగే మనకి బోటనీ ఇంకా జువాలజీ నుంచి అయితే ఇస్తారనమాట. 40 మార్క్స్. ఓకే. అలాగే మనకి ఎవరైతే ఎంపీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఫిజిక్స్ నుంచి మనకి ఒక 40 మార్క్స్ అలాగా వస్తది. అలాగే మన కెమిస్ట్రీ నుంచి 40 మార్క్స్. మిగతా మార్క్స్ అన్ని కూడా మనకి మ్యాథ్స్ నుంచి అయితే మనకి స్కోర్ అయితే చేస్తామనమాట. ఈ విధంగా అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే, మనకి మొత్తం టోటల్‌గా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఏబీ ఉంటది, సీడీ కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనకి 1, 2, 3, 4 అనేది ఇస్తారనమాట. ఇక్కడ ఏంటి అనుకున్నట్లయితే, ఇక్కడ మన ట్రిక్ ఏంటి అనుకున్నట్లయితే, చాలా మందికి ఉన్న మెయిన్ అపోహ ఏంటి అనుకున్నట్లయితే, అది వాళ్ళు ట్రిక్ అనేది అనుకుంటారు. బట్ అది అక్కడ ఫూల్ అనమాట. ఏంటి అనుకున్నట్లయితే, మనకి ఏ, బి, సిడి అనమాట. అయితే వాళ్ళు క్వెషన్ పేపర్ ఎలా ప్రిపేర్ చేస్తారనుకున్నట్లయితే, వాళ్ళు ఖచ్చితంగా కూడా మనకి ఏంటి అనుకున్నట్లయితే, ఇందులో పడి చాలా మంది అనుకునేది ఏంటంటే 40 మార్క్స్ తీసుకుంటారనమాట. అదే 40 ఆప్షన్స్. బిలో 40 ఆప్షన్స్. మనకి సిలో 40 ఆప్షన్స్. అలాగే డిలో కూడా మనకి 40 ఆప్షన్స్ అయితే ఇస్తారని చెప్పేసి అయితే చాలా మంది అనుకుంటారు. అలాగే చాలా మందికి ఈ ట్రిక్ కూడా తెలుసు. ఏంటి అనుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నట్లయితే మనకి సింపుల్‌గా ఏ ఆప్షన్ తీసుకుంటారు. ఏ ఆప్షన్‌ని పిక్ చేసుకొని అన్నీ కూడా ఏ పెడతారనమాట. 160 క్వెషన్స్ ఉన్నట్లయితే అన్నీ కూడా మనకి ఏ పెడతారు. అన్నీ కూడా మనకి ఏ పెట్టుకుంటూ పోతారనమాట. అలా పెట్టినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మినిమమ్ 40 మార్క్స్ అయితే వస్తాయి కాబట్టి వాళ్ళు ఈజీగా స్కోర్ చేయగలరని చెప్పేసి అయితే వాళ్ళు ఈజీగా పాస్ అవుతారని చెప్పేసి అయితే అనుకుంటారు. అయితే ఇక్కడే మీరు పప్పులు కూడా అడిగేసినట్టే. ఎంసెట్ కన్నర్ కూడా తెలుసండి. మనకి ఈ ట్రిక్ కోసం. అందుకే వాళ్ళు ఏ, బి, సి తీసుకుంటున్నప్పుడు, ఈ డి తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏ ఫార్మాట్‌లో ఇస్తారనుకున్నట్లయితే మనకి ఇది 42 ఇస్తారనమాట. ఇది మనకి ఒక 48 అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి 35 అయితే ఇచ్చి ఇది మనకి 45 అయితే ఇస్తారనమాట. సో, ఓకే. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది 38 కాదు. ఇది 42 కాదు. ఇది 38 అనమాట. ఆ విధంగా. అలాగైతే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏలో వాళ్ళు 38 బిట్స్ ఇచ్చారనుకుందాం. ఏలో 38 బిట్స్ ఇచ్చినట్లే వాళ్ళు ఖచ్చితంగా డిస్‌క్వాలిఫై అయితే అయిపోతారండి. వాళ్ళైతే కనీసం పాస్ కూడా అవ్వరనమాట. అన్నీ ఏ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు. అలాగే మనకి సి చూసుకున్నట్లయితే సిలో మనకి 35 బిట్స్ ఇచ్చారనుకుందాం. వీళ్ళు కూడా అయితే పాస్ అయితే అవ్వరనమాట. వీళ్ళు కూడా ఖచ్చితంగా డిస్‌క్వాలిఫై అయితే అయిపోతారు. ఈ విధంగా అయితే ఉంటుంది. బట్ నేను చెప్పే ట్రిప్ ఏంటి అనుకున్నట్లయితే, మీరు ఏపీ ఈసెట్ అయినా సరే, లేకపోతే ఏపీ ఎంసెట్ అయినా మీరు టీఎస్ ఈసెట్ అయినా సరే మీరు ట్రిక్ అయితే ఈజీగా ఫాలో అవ్వచ్చండి. మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 ఫస్ట్ టిప్ ఏంటి అనుకున్నట్లయితే, మీరు 20 క్వెషన్స్ అని ప్రిపేర్ అవ్వండి. 20 క్వెషన్స్ పెట్టిన తర్వాత మీరు సెకండ్ కింద అన్ని ఏలు గాని, అన్ని బిలు గాని, అన్ని సీలు గాని, అన్ని డీలు గాని పెట్టుకొని అయితే వెళ్ళండి. అప్పుడు ఇందులో నుంచి మీకు 35 అబోవ్ ప్లస్ మార్క్‌లు ఇప్పుడు వస్తూ ఉంటాయండి. 35 కన్నా ఎక్కువ అబోవ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. 30 మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి అనుకున్నట్లయితే మీకు 50 మార్క్స్ వరకు కూడా మీరు ఈజీగా క్వాలిఫై అవుతారనమాట. ఓకే. అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వాలిఫైకి మార్క్స్‌కి అయితే ప్రిపేర్ అయ్యారనుకుందాం. అప్పుడు మీకు ఒకవేళ 45 వచ్చాయనుకుందాం. అలా మీకు ఏంటంటే 85 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డి ఆప్షన్ పెట్టారనుకుందాం. డి ఆప్షన్ నుంచి వాళ్ళు 45
అన్ని డీల్ కరెక్ట్‌గా ఇచ్చారనుకుందాం. సో, అప్పుడు మీకు 40 కరెక్ట్‌గా పెట్టిన 40 నుంచి ఇంకో 45 చేసుకుంటే మీకు మొత్తం 85 మార్క్స్ వరకు కూడా మీరు స్కోర్ చేయగలుగుతారు. సో, ఇది ఈ 45 మార్క్స్ అనేవి ఎలా వచ్చాయనుకున్నట్లయితే మీరు సింపుల్ చీట్ కోడ్ వాడడం వల్ల వచ్చాయన్నమాట. అన్నీ డీల్ పెట్టుకు వెళ్ళిపోవడం వల్ల వాటిట్లో ఒక 45 అయితే కరెక్ట్ అయితే అయ్యాయన్నమాట. మీరు పెట్టిన 40 కరెక్ట్ ఆన్సర్స్ కాకుండానా. సో, దీంతో పాటు ఇంకొక ట్రిక్ ఏంటి అనుకున్నట్లయితే అసలు మీరేం చదువుకోలేదు. ఓకే. సో, మీరు 20 చదువుకున్నారంటే చెప్పాను కదా! అన్నీ ఏదో ఒక ఆప్షన్ మీకు నచ్చిన ఆప్షన్ పెట్టుకోండి. ఖచ్చితంగా పాస్ అయిపోతారు. మంచి మార్కులైతే వస్తాయన్నమాట. ఓకే. కొంచెం 20 మార్క్స్ వరకు కూడా ప్రిపేర్ అయిన వాళ్ళకి చెప్పానన్నమాట. సెకండ్ స్టెప్ వచ్చేసరికి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకి 40 ఉండదు. 25% అన్నమాట. సో, అన్ని క్యాస్ట్‌లో కూడా 25% తెచ్చుకోవాలి కాబట్టి సో, మనకి 40 మార్క్స్ మినిమమ్ ఉంటుంది కాబట్టి సో, ఆ 40 మార్క్స్ తరము చూసుకున్నట్లయితే మనకి అంతవరకు చదివిన వాళ్ళకి కూడా మనకి ఎక్స్‌ట్రా 45 మార్క్స్ అనేవి ఈజీగా అయితే స్కోర్ చేసుకున్నారు. అయితే దీని తర్వాత ఇంకో టిప్ ఏంటి అనుకున్నట్లయితే మీకు మేజర్ టిప్. సో, అసలు మీరేం చదవలేదు. ఓకే. మీకొక క్వెషన్ కూడా రాదు. మీరు ఒక క్వెషన్ పెట్టి కూడా మీరు పాస్ అవ్వడం కూడా కష్టం. అట్లా పరిస్థితి మీకు ఉందనుకున్నట్లయితే మీరు ఏపీ అయినా, టీఎస్సీ అయినా సో, ఎవ్వరికైనా సింపుల్ ట్రిక్ అండి. చాలా ఈజీ టిప్ అనమాట. మీరు అసలు క్వాలిఫై కూడా అవ్వలేరు అనుకున్నట్లయితే సో, మీరేం చేయాలనుకున్నట్లయితే ముందుగా 8 ఇయర్స్ సంబంధించి సో, క్వెషన్ పేపర్స్ తీసుకోండి. 8 ఇయర్స్ సంబంధించి పీక్యూ వైస్ తీసుకోండి. ఓకే. అందులోని ఏ నుంచి ఎన్నొస్తున్నాయి, బి నుంచి ఎన్నొస్తున్నాయి, సి నుంచి ఎన్నొస్తున్నాయి, డి నుంచి ఎన్నొస్తున్నాయి అని చెప్పుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది అనుకున్నట్లయితే నేను కూడా ఈ ట్రిక్ పెట్టి 2022లోని ఏపీ ఎంసెట్ క్వాలిఫై అయితే అయ్యాను. ఓకే. నాకు 42 వచ్చిందండి. సో, నాకు 42 ఎలాగో వచ్చిందనుకున్నట్లయితే అన్ని ఏలు పెట్టాను. ఏలు ఎన్నొచ్చాయి అనుకున్నట్లయితే 42 అయితే వచ్చాయి. ఓకే. మరి నేను ఎట్లా పాస్ అయ్యాను అనుకున్నట్లయితే మీకు సర్ప్రైజింగ్‌గా ఇది నా స్టోరీ, ఎవరి స్టోరీ కూడా కాదు. సో, నేను ఎలా పాస్ అయ్యాను అనుకున్నట్లయితే నేను 8 ఇయర్స్ వరకు కూడా నేను యావరేజ్‌గా తీసుకున్నానండి. సో, అందులో చూసుకున్నట్లయితే నాకు తెలిసిందేంటంటే ఏ నుంచి ఓకే. సి నుంచి సి నాకు గుర్తులేదు ఏ, సి ఆర్ డి అనుకుంటా. సో, ఆ ఆప్షన్స్ నుంచి నాకు ప్రతి ఇయర్ కూడా ఒక్క ఇయర్ తప్పించి మిగిలిన 7 సంవత్సరాలు కూడా 45 మార్క్స్ నుంచి ఓకే. 42 మార్క్స్ ఏకొచ్చాయి. 45 ఏ మార్క్స్‌కొస్తే ఓకే. ఎక్కువ మార్క్స్ దీనికొచ్చాయన్నమాట. సో, సింపుల్ చెప్పాలనుకున్నట్లయితే ఏ నుంచి సి నుంచి ఎక్కువ మార్కులొస్తే అంటే లైక్ 45 ఏ నుంచి సి నుంచొస్తే 35 మార్క్స్ బి ఇంకో డి నుంచి వచ్చేవన్నమాట. సో, అలా నేను కాలిక్యులేట్ చేసుకుంటే అన్ని మోడల్ పేపర్స్ అన్ని ఓకేనా. అన్ని షిఫ్ట్‌లు పేపర్‌లు అన్నీ చూసుకుంటే సో, ఇట్లా నాకు వచ్చిందన్నమాట. సో, నాకప్పుడు అర్థమైంది అనుకున్నట్లయితే నేను ఏ పెట్టినట్లయితే ఏ గాని సి గాని పెట్టినట్లయితే ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవుతానని చెప్పేసి అనుకున్నాను. అనుకున్నట్టే నాకు సికి ఎక్కువ మార్కులైతే వచ్చాయి. బట్ నేను పెట్టింది ఏ అన్నమాట. సో, నాకు ఏ చూసుకున్నట్లయితే 42 మార్క్స్ అయితే 42 కరెక్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, 42 మార్క్స్ అయితే ఈజీగా అయితే వస్తాయి. సో, ఈ విధంగా అయితే నేను ఈజీగా క్వాలిఫై అయితే అయిపోయాను. బట్ నాకు ఎక్కడో చిట్ట చివరి ర్యాంక్ అయితే వచ్చిందన్నమాట. బట్ నేను క్వాలిఫై అయితే అయ్యాను. సో, సింపుల్‌గా చెప్తున్నాను. సో, నేను క్వాలిఫై అయితే అయ్యానన్నమాట. ఓకే. సో, మీరు కూడా ఒక 8 ఇయర్స్ పేపర్స్ అండి. సో, మీకు నచ్చినట్లయితే ఒక 10 ఇయర్స్ కూడా తీసుకోండి. సో, 8 ఇయర్స్ కూడా అన్ని మోడల్ పేపర్స్, అన్ని షిఫ్ట్ పేపర్స్ అన్ని మోడల్ పేపర్స్ కాదు అన్ని షిఫ్ట్ పేపర్స్ అన్ని ఇయర్ పేపర్ తీసుకొని ఏది ఆప్షన్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఒక యావరేజ్ చేసుకొని ఎక్కువ ఏ ఆప్షన్ వస్తే సో, ఆ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. సరిపోతుంది. అంటే మీరెక్కడ కూడా మళ్ళీ ఒక 50 నేను ఏ పెడతాను, ఒక 50 నేను బి పెడతాను, 50 నేను సి పెడతాను, 50 నేను డి పెడతాను అనుకున్నట్లయితే ఒక 40, 40 పంచుకొని సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అనుకున్నట్టయితే మీరు పెడితే మాత్రం ఖచ్చితంగా ఒకటే ఆప్షన్ పెట్టాలండి. అది ఏ అయినా, బి అయినా, సి అయినా, డి అయినా. సో, మీరు అట్లా కాకుండా నచ్చినట్టు నచ్చిన దగ్గర నచ్చుకొని పెట్టుకొని వెళ్తుంటే మీరు క్వాలిఫై అయితే అవ్వరు. అలాగే మీరు గాని ఒక 60 మార్క్స్ గాని ప్రిపేర్ అయినట్లయితే, ఈ యొక్క చీట్ కోడ్ వాడి ఓకే. మీరు 35 నుంచి 45 వరకు మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఆ విధంగా మీ ర్యాంక్ వచ్చేసరికి 105 వరకు కూడా వెళ్తుంది. సో, మీకు టాప్ కాలేజెస్‌లో అయితే ర్యాంక్ అయితే వస్తుందన్నమాట. మీకు 10,000 బిలో, 5,000 బిలో అయితే వస్తుంది. సో, అంత ఈజీగా అయితే మీరు క్వాలిఫై అయితే అవుతారు. ఓకే. మీకు అర్థమైందయితే అనుకుంటున్నాను. సో, మీరు టిప్స్ అయితే ఫాలో అయితే అవ్వండి. సో, మీకు ఇంకా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియోకి సంబంధించి. సో, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఎంసెట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రిపరేషన్ అలాగే మనకి నెక్స్ట్ రాబోయే కౌన్సెలింగ్‌కి సంబంధించి అప్డేట్స్ కోసం అన్నిటి కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ. బాయ్.